హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. మన భారతదేశంలో కళలకి ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ తాంజూర్ పెయింటింగ్స్కి మరీ ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే వీటిని తయారు చేసే తీరు, పెయింటింగ్స్ అంటే మనం మామూలుగా వేసేస్తాం, కానీ వీటిని వేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. అందులోనూ వీళ్ళు ఇందులో ఒక గోల్డ్ ఫాయిల్ని తయారు చేస్తారనమాట పైన. అది చాలా వేయడం కరెక్ట్గా రావాలి, లేదంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మరి వీటి వెనుక ఉన్న శ్రమ ఏంటి, ఎలా తయారు చేస్తారు? ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పటాలు కనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా ఉంది అంటే, అందం అనే కంటే అద్భుతంగా ఉంది అని చెప్పడం బెటర్ ఏమో. ఎందుకు అంటే నిజంగా మూర్తి ఇక్కడ ఉన్నారా అనేంతగా అలంకరించారు గోల్డ్ ఫాయిల్తోని దీన్ని. ఒక్కొక్కటి రేట్ అయితే మనం కనుక్కుందాము. అలాగే రేట్ కంటే ముందు అసలు ఎలా తయారు చేస్తారు, చాలామందికి ఈజీ కాదు, ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు వంశీ గారు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అసలు అట్రాక్ట్ చేసినాయి అనమాట అన్నీ కూడా ఇక్కడ ఉన్న పెయింటింగ్స్. అండ్ ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ తంజావూరు పెయింటింగ్స్ అంటే మీకు మన వ్యూవర్స్కి తెలిసే విధంగా చెప్తారా? అంటే యాక్చువల్గా తంజావూరు పెయింటింగ్స్ అంటే మనకి ఇది ఇక్కడ కనిపించే ఫాయిల్ అంతా ప్యూర్ 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అండి. జెన్యూన్ 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్. అండ్ మనకి ఇక్కడ దీంట్లో యూస్ చేసే స్టోన్స్ అన్ని ప్యూర్ జైపూర్ స్టోన్స్ యూస్ చేస్తామండి. అండ్ ఫ్రేమింగ్ కూడా వచ్చేసి ప్యూర్ మనకి టేక్ వుడ్ ఫ్రేమ్ వస్తుందండి. మనకి ఇది ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఉంటాయి ఈ ఫోటో ఫ్రేమ్స్ అనేవి. అవును, అంటే చూసినప్పుడు కూడా మనకి ఒక పెయింటింగ్ లాగా కాకుండా మనకి ఒక విగ్రహం లాగా కూడా కనిపిస్తుంది అలంకరణతో మొత్తం. అంటే మనకి చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది ఫోటో. అండ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఇది. యాక్చువల్ గా ఇది వచ్చేసి మనకి 100 ఇయర్స్ గ్యారంటీ అండి. 100 ఇయర్స్ మా స్టోర్ తరపున ఇప్పుడు 100 ఇయర్స్ ప్రాక్టికల్ గా లేదు కాబట్టి 30 ఇయర్స్ అనేది గ్యారంటీ ఇస్తామండి. అంటే దీనికి బై బ్యాక్ వాల్యూ కూడా ఉంటుంది మన స్టోర్ లో. ఎలా ఉంది? 40% మేడం. ఇప్పుడు మనము మీరు ఏమైనా తీసుకున్నాక తర్వాత వేరేది ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, వేరే ఐటమ్ పెట్టుకోవాలన్నా సరే 40% బైబ్యాక్ ఇస్తాము. ఓన్లీ మా తరపున తీసుకున్నది మా స్టోర్లోనే ఎక్స్చేంజ్ ఉంటుంది. ప్రతి పెయింటింగ్కి మీకు ఒక గ్యారంటీ కార్డ్ ఇస్తామండి. ఓకే, అది ఎలా ఉంటుంది? ఇదిగోండి, మీకు ప్రతి పెయింటింగ్కి గ్యారంటీ కార్డ్ ఇస్తాము. మీ నేమ్, సైజు, ఏ దేవుడు తీసుకెళ్తున్నారు, ఏ డేట్లో తీసుకెళ్తున్నారు, ఈ గ్యారంటీ కార్డ్ అనేది ఇస్తాము. మీరు ఎక్కడైనా టెస్టింగ్ కావాలన్నా చేయించుకోవచ్చు గోల్డ్ ఫాయిల్ని, అంత గ్యారంటీ ఉంటుంది. ఓకే, సో మెయిన్ అందరికీ వచ్చేసేది ఏంటంటే ఒక పెయింటింగ్ చూడంగానే ఎలా తయారు చేశారు దీన్ని అంటే ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి. దీంట్లో ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనకి మగ్ వర్క్ ఉంటుంది. మగ్ వర్క్ అంతా వచ్చేసి మనకి బేస్ ప్రాసెస్ అది. మగ్ వర్క్ తర్వాత స్టోన్ ఫినిషింగ్ ఉంటుంది. స్టోన్ ఫినిషింగ్ తర్వాత మనకి ఫేస్ ఫ్యూచర్స్, బాడీ ఫ్యూచర్స్ అంతా అయ్యాక తర్వాత లాస్ట్ లో 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ యూస్ చేసి మొత్తం, అంటే ఒక పెయింటింగ్ రెడీ అవ్వడానికి అట్లీస్ట్ మనకి 10 to 15 days టైం పడుతుందండి. స్మాల్ సైజ్. బిగ్ సైజెస్ అయితే డిపెండ్స్, మనకి 6 feet 7 feet వరకు ఉంటాయి మన దగ్గర. అవైతే 45 to 60 days టైం పడుతుంది. ఓకే, సో పెద్ద సైజులలో అని చెప్పారు కదా, అవి కూడా చూపిస్తాము. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు దీని రేట్ వచ్చి ఎంత ఉంటుందండి? అంటే ఇది వచ్చేసి మనకి గోల్డ్ వాల్యూ మీద డిపెండ్ ఉంటుంది మేడం. ఈ రోజు వచ్చేసి ఇది వచ్చేసి 12,500 రూపీస్ అండి. దీని సైజ్ వచ్చేసి 12 inches by 15 inches విత్ ఫ్రేమ్ 12,500. అంటే ఆర్టిస్ట్ని బట్టి ఉంటుందండి. మనకి దీంట్లో 11,000కి వచ్చే ఉంటాయి, 10,500 కూడా వచ్చే ఉంటాయి. ఆర్టిస్ట్ని వర్క్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఆర్టిస్టులు మనకి ఇక్కడ నుంచే ఉంటారా అండి? హైదరాబాద్ కాదండి, ఇది వచ్చేసి మొత్తం తంజావూరు అండి, తమిళనాడు. మాకు వచ్చేసి నాకు ఓన్ యూనిట్ ఉంది. నా కింద 10 members ఆర్టిస్టులు తంజావూరులోనే ఉన్నారా? తంజావూరులోనే ఉంటుంది మనకి. నా ఓన్ యూనిట్ ఉంది. ఇక్కడ కనిపించే ఐటమ్ అంతా నా ఓన్ ప్రోడక్ట్. ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు, నా ఓన్ ప్రోడక్ట్ ఇది. ఓకే, సూపర్. ఓకే, ఇప్పుడు అయితే ఇక్కడ మనకి వినాయకుని చిత్రపటం ఉంది. దీని గురించి ఏం చెప్తారు వంశీ గారు? ఇది యాక్చువల్గా ఏంటంటే అన్నిటికీ సేమ్ ఉంటుందండి. ఆర్టిస్ట్ వర్క్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర ఎలా ఉంటుందంటే మీకు ఏమైనా ఒక ఫోటో నచ్చి సేమ్ ఆర్టిస్ట్ తో మీకు ఏ సైజ్ లో కావాలన్నా సరే రెడీ చేసిస్తాము. మీకు ఈ సైజ్ అనే ఉండదు. మీకు మీ ఇంట్లో ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ కస్టమైజేషన్ చేసిస్తామండి. స్పెసిఫిక్ సైజ్ అంటే ఏముండదు. ఇవన్నీ మన దగ్గర రెడీగా ఉన్నవి ఏంటంటే ఇవన్నీ స్టాండర్డ్ సైజెస్. ఇలా కాకుండా మీకు టైం ఉంది, మాకు ఇదే సైజ్ లో కస్టమైజేషన్ చేసిమన్నా సరే చేసిస్తామండి. ఇంకోలా కావాలి కాదండి, మీరు గూగుల్లో ఏది సెర్చ్ చేసి వచ్చినా సరే మేము చేసిస్తాము. ఈ సైజ్ అనే కాదు, ఏ సైజ్ అయినా సరే చేసిస్తామండి. మీకు ఒకే ఫోటోలో 5 members కావాలి, 10 members కావాలన్నా సరే రెడీ చేసిస్తాము. ఓకే,
సో దీనికి ఎంత ఉంటుందండి? సేమ్ అండి, ఇందాక చూపించాను కదా, సేమ్. ఇది వచ్చేసి 11,500 అండి. ఓకే. మీకు మాక్సిమం అన్ని సైజెస్ రెడీ అవైలబుల్ ఉంటాయి. ఓకే. మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఇదే డిజైన్ కావాలి అన్నా సరే రెడీ చేసి ఇస్తామండి. ఓకే. కానీ సో టైం దీనికి ఏంటి అంటే మ్యాటర్స్. 45 days మినిమం టైం. ఓకే, 45 days. 45 days మినిమం టైం ఇవ్వాలి మాకు. అంటే వంశీ గారు ఇప్పుడు ఇదేంటి అంటే వారసత్వంగా మాత్రమే ఇలాంటి కళని మనం నేర్చుకోగలం అంటారు కదా. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఆర్టిస్టులు ఎలా ఉంటారు? వాళ్ళకి సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారండి. 2 years నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు, 15 years వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 6 feet 7 feet ఫొటోస్ అంతా వాళ్ళు 10 years అబౌవ్ వాళ్ళు చేస్తారు. ఈ స్మాల్ సైజెస్ అన్ని 2-3 years వాళ్ళు చేసేస్తారండి. దీంట్లో సెమీ ఎంబోజింగ్, ఫ్లాట్ వర్క్ అని ఉంటాయి. ఫ్లాట్ వర్క్ అనేది 2-3 years ఆర్టిస్టులు చేసేస్తారు. ఎంబోజింగ్ అంటే మనకి బిగ్ సైజెస్కి ఎంబోజింగ్ వస్తాయి. అవి మనకి అట్లీస్ట్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేత చేపిస్తాను. ఓకే. సో ఇక్కడ మనకి 3వ చిత్రపటం సత్యనారాయణ స్వామి అన్నమాట. తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఏంటి భక్తి. యా మ్యామ్, ఖచ్చితంగా గృహప్రవేశం అయితే వ్రతం చేపించుకుంటారు సత్యనారాయణ స్వామి. మీకు మ్యారేజ్ అవనివ్వండి, మనకి గృహప్రవేశం అయినా సరే ఖచ్చితంగా ఈ వ్రతం అనేది చేపించుకుంటారు. వీటిలో కూడా యాక్చువల్గా మనకి సత్యనారాయణ స్వామిలో కూడా సైజెస్ అండి. మనకి దేవుడి రూమ్ కాకుండా మండపంలో పెట్టుకుంటారు. మండపంలో పెట్టుకునే సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర. అంటే మనకి టేక్ వుడ్ ఫ్రేమ్ కాకుండా ఫైబర్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అందరూ వుడెన్ ఫ్రేమ్ కాకుండా కొద్దిగా స్లిమ్ గా ఉన్న ఫ్రేమ్స్ కూడా అడుగుతారు. అలా కూడా రెడీ చేసిస్తాము. చాలా అంటే కొద్దిగా హెవీగా ఉంటాయి ఫ్రేమ్ అనేది. స్లిమ్ ఫ్రేమ్స్ కూడా కావాలన్నా సరే రెడీ చేసిస్తామండి. కానీ హెవీగా ఉంటేనే మనకి యాక్చువల్ గా ఇది వచ్చేసి హెవీ ఉంటే బాగుంటుంది. సత్యనారాయణ స్వామి ఒక్కటే చాలా మంది తక్కువ ఫ్రేమ్ కూడా అడుగుతారు. అంటే రెగ్యులర్ గా పెట్టుకునే దేవుడు కాదు కదా, అందుకని మీకు అలా కావాలన్నా సరే రెడీ చేసిస్తాము. ఓకే, నైస్ అండి. సో ఇక్కడ నాకు దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇందాక మీకు ఫైబర్ ఫ్రేమ్ అని చెప్పాను కదా, ఇది యాక్చువల్ గా కస్టమర్ ఆర్డర్. ఇది వచ్చేసి మనకి 45 days పట్టిందండి మేకింగ్ టైం వచ్చేసి. అంటే కస్టమర్ ఇదే సీక్వెల్ లో ఇదే దేవుళ్ళు కావాలి, ఇదే ఆర్టిస్ట్ తో కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మన దగ్గరికి వచ్చి. ఇది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఉంది వాళ్ళ గృహ ప్రవేశం. జస్ట్ ఈ రోజు వచ్చింది మాట అండి ఫ్రేమ్. ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళకి నచ్చిన ఆర్డర్ లో వాళ్ళకి నచ్చిన శారీ కలర్, ఇప్పుడు గ్రీన్ కావాలన్నా లక్ష్మీదేవికి రెడ్ కావాలన్నా లోటస్ లో కావాలంటారు కొంతమంది, కొందరు ఎలిఫెంట్స్ కావాలంటారు, అమౌంట్ పడాలంటారు, కాయిన్స్ పడాలంటారు. మీకు ఎలాంటి స్పెసిఫికేషన్ కావాలన్నా కస్టమైజేషన్ చేసిస్తామండి. కాకపోతే 45 days మినిమం టైం. సో మనకి అక్కడ ముందు చూసుకున్నట్లయితే వినాయకుడు, ఆ తర్వాత లక్ష్మీదేవి, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత శివయ్య, సరస్వతి మాత. చాలా బాగుంది. దీనికి ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి 42,500 మేడం. ఓకే. సో నాకైతే బాగా నచ్చింది తాంజూర్ పెయింటింగ్స్లో బాగా నచ్చేవి ఏంటి అంటే 3D పెయింటింగ్స్ అనమాట. నిజంగా మూర్తిలాగా ఉంటుందని చెప్పాను కదా, ఇవే అనమాట. ఇక్కడ వంశీ గారు ఏం చెప్తారు? ఇవన్నీ వచ్చేసి 3D పెయింటింగ్స్ అండి. ఓకే. 3D పెయింటింగ్స్ వచ్చేసి మినిమం 3 feet హైట్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే. ఇంకా స్మాల్ సైజ్ కూడా చేయొచ్చు, కానీ అంత ఎలిగెన్స్ రాదు. ఇది మనకి 3 feet నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మన దగ్గర ఎప్పుడు రెడీ పెయింటింగ్స్ అండి. ఎవరైనా టైం లేదు వచ్చి తీసేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చి తీసేసుకోవచ్చు. టైం ఉంది అనుకుంటే కనుక మీ ఇష్టం వచ్చినట్టుగా మనం కస్టమైజేషన్ చేసిస్తాం. ఇలా ఆల్ ఇన్ వన్ పెయింటింగ్ కూడా మన దగ్గర స్పెషల్ అండి ఇవి. అంటే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వచ్చేసి మిడిల్ లో ఎంబోజ్ అవుతారు. మిగతావన్నీ మనకి నచ్చిన గాడ్స్ మీరు చెప్తే అవన్నీ 2D లో చేపించాము. మీకు అన్ని 3D లో కావాలన్నా రెడీ చేస్తాము. సెమీ 3D 2D ఏదైనా సరే రెడీ చేసి ఇస్తామండి. కస్టమర్ టేస్ట్ ని బట్టి ఉంటుంది మనకి అది. ఓకే. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. అంటే అక్కడ జైపూర్ స్టోన్స్ కానీ ఆ గోల్డ్ ఫాయిల్ అప్లై చేయడం కానీ చాలా కష్టం కదండి ఈ వర్క్ అసలు. ఎస్ మేడం, చాలా అంటే ఈ ఆర్టిస్టులు ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే. ఇవి మనకి ఏంటంటే కొద్దిగా సీనియర్స్ తో చేపిస్తేనే ఈ ఫినిషింగ్ అని ఆ షార్ప్నెస్ కానీ వస్తుందండి. నార్మల్ గా చేపిస్తే ఈ ఫినిషింగ్ అనేది రాదు మనకి. చాలా కష్టం, ఎందుకంటే గోల్డ్ ఫాయిల్ ఎంత ఏంటి డెలికేటెడ్ గా ఉంటుందో మనందరికీ తెలుసు. చాలా థిన్ లేయర్, చాలా థిన్ గా ఉంటుంది. అవును. అనేది ఇది మనకి ప్రైజింగ్ వచ్చేసి 85,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే. మనకి 85,000 నుంచి 3 to 4 lakhs వరకు ఉన్నాయండి మన దగ్గర. ఓకే. హైయెస్ట్ ప్రైస్ ఏంటండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలలో 2,80,000 అండి. ఓకే. ఇంకా ఉన్నాయి కానీ అవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 6 lakhs వరకు ఉన్నాయండి మన దగ్గర ప్రైజెస్. ఓకే. సో ఇప్పుడు మనకి నార్మల్ పెయింటింగ్స్కి ఇప్పుడు మనం చూసాము, వాటికి 3Dకి కష్టం ఎంత ఉంటుంది, అలాగే ప్రైసింగ్ రేంజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? 3D అనేది మీకు మినిమం వచ్చేసి 40-50,000 నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్.
2D అని వచ్చేసి మనకి 8,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. మనకి ఏంటి అంటే 3D అనేది మనకి మినిమం స్పెసిఫిక్ సైజ్ అనేది ఉంటుంది. 2Dలో మనకి 10 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 3Dలో మినిమం 2 ఫీట్ హైట్ ఉండాలి. ఓకే. మనకి 3 ఫీట్ హైట్ అంటే మనకి నచ్చినట్టుగా కస్టమైజేషన్ ఉంటుంది. 2 ఫీట్ హైట్లో మనకి స్పెసిఫిక్ మోడల్స్, స్పెసిఫిక్ దేవుళ్ళే ఉంటారు. అవైతేనే తీసుకోవడానికి చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది మనకి 2 మంత్స్ మేడం. 2 మంత్స్. 2 మంత్స్. సో వంశీ గారు, ఇది ఏంటి అంటే చాలా మంది కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అనేసి కొంటారు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి తీసుకున్న కొన్ని మంత్స్ కి కానీ ఇయర్స్ కానీ బ్లాక్ అవ్వడం అలా అవుతూ ఉంటుంది కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు మేడం, అందుకనే నేను ఖచ్చితంగా ప్రతి ఫోటోకి గ్యారంటీ కార్డ్ ఇస్తాను. దాని మీద మీకు డేట్ మెన్షన్ చేసి ఉంటుంది అండ్ 30 years గ్యారంటీ కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఫాయిల్ బ్లాక్ అయినా సరే మీకు పీస్ టు పీస్ రిటర్న్ ఇస్తాను. లేదు అంటే పీస్ మీ దగ్గరే ఉంచుకొని అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను, అంత గ్యారంటీ. వావ్. అంటే మేబీ కొంతమంది ఫేక్ అది గోల్డ్ ఫాయిల్ యూస్ చేస్తారా? 100 నా దగ్గర అయితే జెన్యూన్ 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ యూస్ చేస్తానండి. మీరు టెస్టింగ్ కూడా చేయించుకోవచ్చు వేరే దగ్గర. అంటే చాలా మంది షాప్స్ పెడుతున్నారు కదా. సింథటిక్ ఫాయిల్ కూడా ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గర బేసిక్ ప్రైస్ వచ్చేసి 8,000 8,500 నుంచి స్టార్ట్ అవుతాయి. నార్మల్ గా మనకి మార్కెట్ లో 4,000 3,000 కి కూడా దొరుకుతాయి. అదేంటంటే సింథటిక్ ఫాయిల్. సింథటిక్ ఫాయిల్ కి గోల్డ్ ఫాయిల్ కి పక్కన పెట్టిన డిఫరెన్స్ అనేది తెలియదు. కానీ మనకి ఒక 1 year 2 year అయిపోయాక ఆ సింథటిక్ అనేది బ్లాక్ అయిపోతుంది, గోల్డ్ అనేది మనకి. సో ఈ కంప్లైంట్స్ అన్ని అక్కడ తెలుస్తాయి మేడం. 2 years 3 years తర్వాత తెలుస్తుంది. పక్కన పెట్టినా మనకి మనం కూడా చెప్పలేము ఇది సింథటిక్ అయితే గోల్డ్ అని చెప్పలేము. ఓకే. అది ఫాయిల్ ఎంత లేయర్ ఎంత? చాలా తిన్ మేడం. మనకి ఇప్పుడు స్వీట్స్ మీద సిల్వర్ ఫాయిల్ వస్తుంది చూసారా, అంత లేయర్ ఉంటుంది. కానీ ఏంటంటే ఎంబోజింగ్ కి మనం 3 layers యూస్ చేస్తాము. అంటే 2Dలో మనకి సింగిల్ లేయర్ వస్తుంది. ఎంబోజింగ్ ఏంటంటే 3 layers యూస్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ మనకి ఇలా రాగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగదగా మెరుస్తూ ఉంటాడనమాట. వంశీ గారు దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్న కలెక్షన్స్ లో ఉన్న వాటిలో ఎక్స్క్లూజివ్ ఫోటో మేడం. ఓకే. అంటే ఇంకా చాలా మోడల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాటిలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇది. ఇది మనకి ఏంటంటే పెయింటింగ్ వర్క్ చాలా తక్కువ ఉంటుందండి, ఫాయిల్ వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ ఏడి స్టోన్స్, జైపూర్ స్టోన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ 3D వర్క్ కూడా మొత్తం 3D వర్క్ బాగుంటుంది. అంటే వేరే దాంట్లో చూసుకుంటే మనకి వర్క్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ ఇక్కడ మకర తోరణం గానీ, దాని పక్కన ఫ్లవర్ గార్లెండ్స్ కానీ, అంటే పెయింటింగ్ ఇది. ఇది ఏంటంటే మనం మొత్తము విత్ స్టోన్స్ తో చేసామండి. ఇది ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మినిమం 3 feet హైట్ తో అయితేనే రెడీ అవుతుంది. ఓకే. ఈ స్టోన్స్ ఎక్కడ తీసుకొచ్చారండి? ఇదంతా మనకి మొత్తం ఏడీ స్టోన్స్ అండి. ఇప్పుడు మనకి రెగ్యులర్ జ్యువెలరీలో వాడే ఏడీ స్టోన్స్ ఉన్న వాటిలో ప్రీమియం క్వాలిటీ యూస్ చేస్తామండి. అంటే అక్కడ మనకి మెరూన్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి మొత్తం జైపూర్ స్టోన్స్ అండి. ఓకే. ఈ స్టోన్స్ బ్లాక్ అవ్వడము, పాడవడం అలా ఏమైనా ఉంటాయా? మీకు ఏమీ అవ్వదండి. స్టోన్స్ కి కూడా గ్యారంటీ ఇస్తాము. ఓకే. మీకు మనకి గ్యారంటీ కార్డ్ లో స్టోన్స్ వస్తుందండి, ఫ్రేమ్ వస్తుంది అండ్ గోల్డ్ ఫాయిల్, మొత్తం 3 items కవర్ అయిపోతాయి. ఓకే. సో ఇది ఎన్ని డేస్ పడుతుందండి? ఇది మోస్ట్లీ మీకు 3 months అట్లా పడుతుంది. 3 months. అంటే ఈ టైమింగ్ అనేది నాకు ఆర్డర్స్ ని బట్టి ఉంటుంది. కొద్దిగా ఎక్కువ హెవీ ఆర్డర్స్ ఉంటే మనకి 45 days లో కూడా ఇచ్చేయచ్చు అండి. ఐ మీన్ ఆర్డర్స్ ని బట్టి. తక్కువ ఆర్డర్స్ ఉంటే 45 days లో కూడా ఇచ్చేయచ్చు. కొద్దిగా హెవీ ఆర్డర్స్ ఉంటే 3 months అట్లా తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు దీనికి ఎంత ఉంటుందండి ప్రైస్? ఇది 2,80,000. 2,80,000. ఓకే. అంటే ఎంఆర్పి అనేది ఫిక్స్డ్ కాదండి, మనకి గోల్డ్ రేట్ ని బట్టి, ఆర్టిస్ట్ ని బట్టి. ఇప్పుడు మనకి ఇది 2,80,000. ఇంకా సీనియర్ ఆర్టిస్ట్ తో చేపిస్తే 4 lakhs వరకు కూడా వెళ్తుంది. జూనియర్ తో చేపిస్తే 2 lakhs కూడా వెళ్తుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ గోల్డ్ రేట్ అండ్ ఆర్టిస్ట్ అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఇంకొక ఆర్ట్ వర్క్ కూడా ఉంది. అదేంటి అంటే వెంకటేశ్వర స్వామియే, చాలా డిఫరెంట్గా ఉన్నారు అండ్ బాగున్నారు. అంటే అన్ని పటాల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదేంటో చూద్దాం రండి. సో ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చూస్తున్నారు కదా, అంటే ఎంత ముద్దుగా ఉన్నారో. బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఉండి వెంకటేశ్వర స్వామి మాత్రం ఎలివేట్ అయ్యారు. దీని గురించి ఏం చెప్తారు వంశీ గారు? అంటే యాక్చువల్గా చాలా మంది దేవుడి రూమ్ లోనే కదండి, కొద్దిగా షోగా హాల్లో కూడా పెట్టుకుంటారు. అవును. అలాంటి వాళ్ళ కోసం ఇది మనకి ఇలా చేపించాము. వెనకాల బ్రిక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది అండ్ ఓన్లీ స్వామివారు ఒక్కళ్ళే వచ్చారండి. మకర తోరణం గానీ అలాంటి లేవు. చాలా సింపుల్ గా అండ్ కొద్దిగా మోడర్న్ గా ఉంటారు. ఓకే. మోడర్న్ వెంకటేశ్వర స్వామి. ఓకే. ఇష్టం అండి. ఇలానే కాదు, ఎలా కావాలన్నా సరే రెడీ చేసిస్తాం. మీ టేస్ట్ కి తగ్గట్టుగా కస్టమైజేషన్ చేసిస్తామండి. ఓకే. సో మీరు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు వెంకటేశ్వర స్వామి ఎంత ముద్దుగా ఉన్నారు. అంటే నాకు తంజావూరు పెయింటింగ్స్లో నచ్చేది ఇదే అండి. అంటే ఒక పెయింటింగ్ లాగానో, ఒక మామూలు వర్క్ లా కాకుండా చాలా సింపుల్గా నిజంగా మూర్తి అక్కడ ఉన్నారా అన్నంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు.
దీనికి ఎంత టైం పట్టిందండి మేక్ చేయడం? ఇది అప్రాక్స్ గా మీకు 30 to 35 డేస్ పట్టేస్తుంది. ఓకే, రేట్ ఎంత ఉంటుందండి? ఇది 1,05,000 అండి. 1,05,000. ఓకే. సో కండిషన్స్ ఇవన్నీ కూడా సేమ్ అన్నిటికీ సేమ్ కండిషన్స్. అంటే ఇప్పుడు మన దగ్గర ఇలా ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఇది 1,05,000, మీకు సేమ్ ఇదే మోడల్లో కొద్దిగా తక్కువలో కావాలన్నా 80,000-85,000 లో కన్నా కావాలన్నా రెడీ చేసిస్తాము. దానికి ఏంటంటే ఎక్కువ ఫాయిల్ యూస్ చేయకుండా తక్కువ ఫాయిల్ యూస్ చేసిస్తాము. అంటే ఇంకా హెవీ ఫాయిల్ కావాలన్నా సరే రెడీ చేసిస్తాము. అలా మన టేస్ట్ ని బట్టి మన బడ్జెట్ ని బట్టి రెడీ చేసిస్తాము. అంటే వచ్చిన వాళ్ళు ఇంత అన్నట్టుగా కాకుండా మీ బడ్జెట్ చెప్తే దాన్ని బట్టి మేము రెడీ చేసిస్తామండి. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? తంజావూర్ పెయింటింగ్స్ వచ్చి నేను లాస్ట్ 5 years నుంచి చేస్తున్నానండి. ఓకే. 5 years అయింది. సో ఎలా ఉంటుంది మనకి? అంటే ఇప్పుడైతే చాలా, అంటే ఇప్పుడు అందరూ మాక్సిమం అందరూ పెట్టుకుంటున్నారు. ఇది వరకు ఇంత ఉండేది కదా తంజావూర్ పెయింటింగ్స్ కి. ఇప్పుడు మళ్ళీ అందరూ పెట్టుకుంటున్నారు ఇళ్లలో. ఇది వరకు ఏంటి అంటే కొంతమంది ఇళ్లలో మాత్రమే కనిపించేవి. వాళ్ళ ఇంట్లో తంజావూర్ పెయింటింగ్ ఉంది అంటే బాబోయ్ అనేసి కొంతమంది చూడడానికి వెళ్ళేవారు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మారిపోయింది, చాలా మంది కూడా పెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ఇదన్నమాట. వంశీ గారు దీని గురించి ఏం చెప్తారు? ఇది వచ్చేసి రౌండ్ ఉంటుందండి, స్క్వేర్ రెక్టాంగిల్ కాకుండా రౌండ్. ఇది చాలా తక్కువ ఆర్టిస్ట్లే చేస్తారండి. ఇది వచ్చేసి అష్టలక్ష్మి అండి. ఇది మనకి గజలక్ష్మి మిడిల్ లో కొద్దిగా పెద్దగా వచ్చి మిగతా 7 అష్టలక్ష్మిలు అందరూ చిన్నగా వస్తారు. అంటే రౌండ్ ఎందుకంటే చాలా తక్కువ మంది చేసేది కరెక్ట్ యాంగిల్ రావాలండి, కరెక్ట్ యాంగిల్ రావాలి, కరెక్ట్ ఫేస్ ఫీచర్స్ రావాలి. అందుకనే చాలా తక్కువ ఆర్టిస్ట్లే చేస్తారు ఇవి. ఇవి కూడా రౌండ్ కూడా తీసుకుంటాము, కానీ ఏంటంటే స్పెసిఫిక్ మోడల్స్ తీసుకుంటాం, అన్ని చేయలేము వీటిలలో. కొన్ని అష్టలక్ష్ములు, దశావతారాలు అలాంటివి అయితే చేయగలుగుతామండి, కానీ ఏంటంటే సింగిల్ పెయింటింగ్స్ చేయగలుగుతాము. 3-4 మిక్స్ అయితే చేయలేము దీంట్లో. ఓకే. కానీ చూసారా అసలు ఎంత డిఫరెంట్గా ఉందో, అన్ని మనకి స్క్వేర్ షేప్లో కనిపించాయి. ఇది ఒక్కటి ఇలా కనిపించేసరికి దీని మీదకే మనసు వెళ్ళింది అనమాట. దీనికి ఎంత ఉంటుందండి? 45,000. ఓకే. దీనికి ఎంత పడుతుంది అంటే డేస్ వచ్చేసి ఇవి మనకి 20-25 డేస్ టైం. 25 డేస్. ఓకే. సో థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ తంజావూర్ పెయింటింగ్స్ ఎపిసోడ్ని. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.